జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. కారును పోలిన గుర్తులు ఉండడంపై గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని కంగారు పడుతున్నారు. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా అందులో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇంతవరకు బానే ఉన్న ఈసీ జాబితాలో ఉన్న గుర్తులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. గుర్తుల్లో బీఆర్ఎస్ పార్టీ సింబల్ అయిన కారు గుర్తును పోలిన గుర్తులు ఉండడమే ఇందుకు కారణం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులతో తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇలా కారులాగే ఉన్న సింబల్స్ వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 21 నియోజకవర్గాల్లో గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. ఇప్పుడు కూడా కారు గుర్తును పోలిన గుర్తులు ఉండడంతో తమకు నష్టం జరుగుతుందని అంటున్నారు. అందులో ప్రధానంగా రోడ్ రోలర్, చపాతీ మేకర్, క్యాప్ వంటి గుర్తులు అచ్చం కారులాగే ఉండడంతో నష్టం కలుగుతుందని అనుమానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి కంబ్యాక్ కావాలని భావిస్తోంది. కానీ కారును పోలిన గుర్తుల కన్ఫ్యూజన్ వల్ల ఓట్లను కోల్పోతే అది ఆ పార్టీకి చాలా పెద్ద నష్టమే అవుతుంది అని పార్టీలో ఇంటర్నల్ టాక్. అయితే ఈసారి అభ్యర్థి పేరుతో పాటు కలర్ ఫోటో కూడా ఉంటుండడంతో ప్రచారంలో అది కీ పాయింట్గా ఓటర్లకు చెప్పాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. పోటాపోటీగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో కన్ఫ్యూజ్ ఓట్లు కూడా చాలా కీలకమయ్యే అవకాశం ఉంది కాబట్టి కారు గుర్తును 1-2 సార్లు బటన్ చూసి నొక్కాలని చెబుతున్నారు.